జిల్లా పొద్దుటూరులో ఇప్పుడు ఒకటే ప్రశ్న. నిజాయితీగా పనిచేయడమే ఒక పోలీస్ అధికారికి నేరమైపోయిందా? చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మడం తప్ప రాజకీయ సిఫారసులకు లొంగకపోవడం శిక్షగా మారిందా? పొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక సిఐ అక్రమాలకు బ్రేక్ వేశారు. మట్కా, బెట్టింగ్, అక్రమ మద్యం, రౌడీజంపై కొరడా జులిపించారు. అదేనా? అంతేనా ఈయన చేసిన తప్పు? రాజకీయ నేతల ముందు తలంచుకపోవడమే ఆయన చేసిన నేరమా? అసలు పోలీస్ వ్యవస్థ అంటే ఎవరి కోసం పనిచేయాలి? చట్టం కోసమా లేక రాజకీయాల కోసమా? రాజకీయ ఒత్తిళ్ల ముందు కాకి కూడా తలవంచాల్సిందేనా? సిఫారసులకు లొంగకపోతే బదిలీనే శిక్షగా మారుతుందా? ఇంతకీ ప్రొద్దుటూరులో ఏం జరుగుతోంది? నిజాయితీకి గడువు ఎంత? ప్రజలు మెచ్చితేనే అధికారిని పక్కన పెట్టాలా? నిజాయితీకి పొద్దుటూరు ఇచ్చే బహుమతి ఇదేనా? రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రాజ్యాంగమే తన ఆయుధమని భావించి పనిచేసే అధికారులు ఇప్పుడు అరుదుగా ఉంటారు. చట్టం ముందు అందరూ సమానమే అని నమ్మే అధికారులు ఈ వ్యవస్థలో ఇంకా ఉన్నారా అనే సందేహాలు కూడా వస్తుంటాయి. అయితే అలాంటి ఒక అధికారి ప్రొద్దుటూరు 1 టౌన్ స్టేషన్కు వచ్చినప్పుడు ప్రజల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆశలకు ఆయువు కేవలం 40 రోజులే. వచ్చి రాగానే అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆ అధికారిపై ఒక్కసారిగా బదిలీ వేటు పడింది. దీంతో ప్రొద్దుటూరులో ప్రస్తుతం ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. నిజాయితీగా విధులు నిర్వహించిన ఒక పోలీస్ అధికారిని కేవలం 40 రోజులకే బదిలీ చేయడంపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడమే ఆ అధికారికి తప్పయిందా అనే సందేహం ఉత్పన్నమవుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసిన అధికారుల పరిస్థితి ఇదేనా అనే చర్చ ఇప్పుడు ప్రొద్దుటూరులో జరుగుతోంది. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు సిఐగా 40 రోజుల క్రితం శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు. అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి భేదభావం లేకుండా చర్యలు తీసుకున్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, రౌడీ షీటర్లపై కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం విక్రయాలపై దాడులు చేసి బెల్ట్ షాపులను మూసివేశారు. ఏ పార్టీకి చెందినవారైనా చట్టం ముందు ఒకటే అనే విధానంతో ఆయన పనిచేశారు. గతంలో సిఫార్సులు లేకుండా స్టేషన్లో పని జరగదన్న భావన ఉండేది. కానీ సిఐ శ్రీరామ్ వచ్చిన తర్వాత సామాన్యుల ఫిర్యాదులకు నేరుగా స్పందన లభించింది. బాధితులు స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా న్యాయం అందుతుందనే నమ్మకం ఏర్పడింది. ఈ కారణంగా కొద్ది రోజుల్లోనే ఆయన ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకున్నారు. చాలా మంది ఆయనను పీపుల్స్ ఆఫీసర్గా అభివర్ణించారు. అయితే ఇదే పనితీరు రాజకీయ వర్గాల్లో అసంతృప్తికి కారణమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్థానిక ప్రజాప్రతినిధులను కలవడం, వారి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం ఒక అలవాటుగా ఉన్న పరిస్థితుల్లో సిఐ శ్రీరామ్ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. నేను పనిచేసేది చట్టం కోసం మాత్రమే అన్న ధోరణి ఆయన వ్యవహారంలో స్పష్టంగా కనిపించింది. ఇదే విషయం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారిందట. సిఐ శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రొద్దుటూరు అధికార పార్టీ ప్రజాప్రతినిధిని మర్యాదపూర్వకంగానైనా కలవకపోవడమే నేరమైందట. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని టాక్. రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేసుకుంటున్న పోలీస్ అధికారిని రాజకీయాల్లోకి లాగినట్లయింది. అధికార, విపక్ష నేతల మధ్య ఈ అంశంపై చర్చలు సైతం మొదలయ్యాయి. చట్టాన్ని అమలు చేయడమే తప్పుగా మారిందా అనే ప్రశ్న ప్రజల్లో బలపడింది. ఇంతలో అకస్మాత్తుగా సిఐ శ్రీరామ్ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. శ్రీరామ్ సిఐగా బాధ్యతలు చేపట్టిన 40 రోజుల వ్యవధిలోనే బదిలీ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ బదిలీ రాజకీయ ఒత్తిళ్ల ఫలితమా, పరిపాలన అవసరమా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో వివాదం తీవ్రమైంది. నీతి, నిజాయితీ గల అధికారులే కావాలని బహిరంగంగా చెప్పే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. ఈ బదిలీ ఎమ్మెల్యేకు తెలియకుండా జరిగిందా లేక ఆయన అంగీకారంతోనే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలో కొందరు నేతలే ఈ బదిలీ వెనుక కుట్ర ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సిఐ శ్రీరామ్ బదిలీ ఇప్పుడు ఒక సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా నిజాయితీ గల అధికారులకు ఎదురయ్యే ఇబ్బందులుగా కనిపిస్తున్నాయి. చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ఎక్కువ కాలం పని చేయలేరా అనే భయం పోలీసు శాఖలో ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజాయితీ గల అధికారి అంటే వ్యవస్థకు భరోసా, కానీ అదే అధికారిని ఇంత త్వరగా వెళ్లగొట్టడం అంటే అరాచకానికి పచ్చజెండా ఊపినట్లే. సిఐ శ్రీరామ్ గారి బదిలీ ఇప్పుడు ఒక సాధారణ పరిపాలనా నిర్ణయం కాకుండా ప్రొద్దుటూరు ఆత్మ గౌరవానికి జరిగిన గాయంగా జనం నేడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మంచి వ్యక్తిని ఉండనివరా అని నిలదీస్తున్నారు. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకునే ప్రజలు ఒకవైపు ఉంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పాలనుకునే శక్తులు మరోవైపు నిలబడ్డాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోరాటంలో ఇప్పటి వరకు అక్రమార్కులే గెలిచారు. నిజాయితీ ఓడిపోయి ఖాకీ పెట్టి సర్దుకుని వెళ్లిపోయిందంటూ మండిపడుతున్నారు. ఒక అధికారి 40 రోజుల్లో వెళ్లిపోతున్నాడంటే అది ఆయన వైఫల్యం కాదు, ఆయన పంపించిన ఈ వ్యవస్థ వైఫల్యమే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సిఐ శ్రీరామ్ బదిలీ వ్యవహారం ప్రొద్దుటూరులో పోలీస్ పాలిటిక్స్ మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఇది ఒక అధికారికి సంబంధించిన విషయమే మాత్రమే కాకుండా వ్యవస్థలో నిజాయితీకి ఉన్న స్థానమేమిటన్న దానిపై సమాధానం కోరుతున్న ఘటనగా మారింది. పాలకులు దీనిపై స్పష్టత ఇవ్వకపోతే ఈ వివాదం మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.